ఈ దేవుడి ప్రత్యేకతను నువ్వు ఎరిగితే నువ్వు కూడా ప్రత్యేకంగా ప్రతి విషయంలో జీవించాలి. పరిశుద్ధత అన్నప్పుడు ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. దేవుడు పరిశుద్ధుడు అన్నప్పుడు మనం రెండవ కోణాన్ని మనం స్పృశించి ఆలోచన చేస్తే, ఈ దేవుడు పాపం పుట్టక ముందు నుంచే పరిశుద్ధుడు అని మనం ఎరగాలి. పాపం మొదట ఎక్కడ పొడసూపిందండి? ఏమండి? దేవలోకంలోనా మానవలోకంలోనా? పైన. దేవదూతలు పాపంలో పడిపోక ముందు కూడా ఈయన పరిశుద్ధుడు. ఆదాము హవ్వలు పాపంలో పడక ముందు కూడా ఈయన పరిశుద్ధుడు. మీకు ఇప్పుడు పరిశుద్ధత అంటే ఏం అర్థం అవ్వాలి? సాధారణంగా పరిశుద్ధత అంటే ఏమని చెప్తారు మీరు? పాపం లేకపోవడమే పరిశుద్ధత. నన్ను పాపం లేకపోవడం